స్టీల్ ప్లాంట్ కూడా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ రాబోతారు. అలాగే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ, అలాగే రాయలసీమ ఏరియాలో కూడా ఎలక్ట్రానిక్స్ లో ముందుకు తీసుకెళ్ళడానికి డ్రోన్స్ కానీ, అక్కడ సెమీ కండక్టర్ సంబంధించి కానీ ఇలాంటి అనేకమైనటువంటి సంస్థలు అక్కడ రావడానికి రాయలసీమ ఏరియాలో మరి రాబోతున్నాయి. కర్నూలు ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా, అట్లాగే కోస్తా అంతా కూడా పోర్ట్లు కానీ, సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ రాబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర స్వరూపాన్ని మార్చబోతుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి, ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలి, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి నిన్న మొత్తం పారిశ్రామిక వాళ్ళన్నీ కూడా ప్రారంభించుకున్నాం. ఎంఎస్ఎంఈ ఎక్కడైతే లేవో అవన్నీ కూడా చేయడానికి